सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. శ్రీ మార్కండేయ స్వామి జన్మ రహస్యం. శ్రీదత్త దివ్యవాణి. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ శుద్ధ చతుర్దశి ఆదివారము 1/8/1993 ఉదయం 8:30 గంటల సమయం. నేను విష్ణు సహస్రనామములు పారాయణ చేసుకుంటున్నాను. నా శ్రీమతి వంట చేస్తోంది. శ్రీ దత్త భక్తులు అభిషేకం చేస్తున్నారు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. శ్రీ దత్త భక్తులు నా పారాయణను ఆపు చేయమన్నారు. వెంటనే పారాయణ ఆపుకుని స్వామివారి దివ్య సందేశానికి ఎదురుచూచాను. నా శ్రీమతి వంట పని ఆపి పరుగున వచ్చి కూర్చుంది. శ్రీవారు ఇలా సెలవిచ్చారు: మీకు నేను ఒక రహస్యం చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ రహస్యం లోగడ ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పుచున్నాను, వినండి. మార్కండేయునికి 16 సంవత్సరములు ఆయుర్దాయమనియు దానిని ఈశ్వరుడు మార్పు చేసి చిరంజీవిత్వాన్ని ప్రసాదించారని, యమధర్మరాజు మార్కండేయుని తన కాలపాసం చేత లాగి కడతేర్చడం అనే ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు ఈశ్వరుడు తనను మార్కండేయుడు ఆశ్రయించినందున రక్షించి కర్తవ్య నిర్వహణలోనున్న యమధర్మరాజును అన్యాయంగా శిక్షించాడని అంటున్నారు. ఇది సత్యం కాదు. ఇందులో రహస్యం చెబుతాను, వినండి. యమధర్మరాజు తన కర్తవ్య పాలనలో నిబంధనలను ఉల్లంఘించినందున మాత్రమే యముని తప్పులు దిద్ది సన్మార్గంలో ఉంచడమే ఈ చర్యకు ఆంతర్యం. ఇది ఎట్లో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఈశ్వరుడు పరమాత్మ నిర్ణయించిన విధులను, కర్తవ్యాన్ని నిర్వర్తించడమే యమధర్మరాజు ధర్మము. కానీ ఈశ్వరాజ్ఞ పొందకుండా తానంతట తానే స్వతంత్రించి ప్రాణదానం చేయడం యమధర్మరాజు పరిధిలో లేదు. సత్యవంతుని ఆయుర్దాయం తీరింది. యమధర్మరాజు సత్యవంతుని ప్రాణాలను హరించి తీసుకుపోతున్నాడు. ఇది ధర్మ నిర్వహణ, కర్తవ్యపాలనయే. కానీ ఏం జరిగింది? సావిత్రి తన పాతివ్రత్య మహిమ చేత యమధర్మరాజును చూడగలిగింది. ఆయనను వెంబడించింది. యమధర్మరాజు ఇరకాటాన పడ్డాడు. వరం కోరుకోమన్నాడు, పతి ప్రాణం తప్ప. అత్తగారికి మామగారికి దృష్టిని ప్రసాదింపమని వరం కోరింది. ప్రసాదించాడు. మరలా వెంటబడింది. తిరిగి వెళ్ళమన్నాడు. కానీ ఆమె తన పట్టుదల వదలలేదు. ఇంకో వరం కోరుకోమన్నాడు. అది కూడా తన భర్త ప్రాణాలు తప్ప. అత్తమామలకు పోయిన రాజ్యం ప్రసాదించమని వరం కోరింది. ఈ వరం కూడా ప్రసాదించాడు యమధర్మరాజు. ఆమె మరలా వెంబడించసాగింది. తన పట్టుదల వీడలేదు. అప్పుడు యమధర్మరాజు, సాధ్వి, ఇంకొక వరం కోరుకో, అదియు నీ పతి ప్రాణాలు తప్ప అన్నాడు. సంతానాన్ని ప్రసాదించమని వరం కోరింది. ఇచ్చానన్నాడు యమధర్మరాజు. మరలా వెంటబడింది. ఇంకా వస్తావెందుకు అన్నారు యమధర్మరాజు. నా భర్త ప్రాణాలను తీసుకువెళుతూ సంతానాన్ని ప్రసాదించానంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించింది ఆమె. యమధర్మరాజు ఇరకాటాన పడ్డాడు.
సత్యవంతుని ప్రాణాలు ఇచ్చేశాడు. సత్యవంతుడు పునర్జీవితుడైనాడు. ఇందులో యమధర్మరాజు తన కర్తవ్యాన్ని పాలించడంలో తన అధికారాన్ని అతిక్రమించాడు. కాలుడుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి పునర్జీవితిని చేసే అధికారం యమధర్మరాజుకు లేదు. పరమేశ్వరుడైన నా అనుమతి పొందలేదు సరికదా, తన ధర్మాన్ని అతిక్రమించాడు. అందువలన యమధర్మరాజును ధర్మ నిర్వహణా తత్పరుని చేయడం కోసమే ఈ మార్కండేయుని ఉపాఖ్యానం జరిపించాను. మార్కండేయుడు పూర్ణాయుష్కుడే. 16 సంవత్సరముల అల్పాయువు కాదు. కానీ మృకండ మహాముని తపస్సు చేయగా నేను పుత్రుని ప్రసాదిస్తూ అల్పాయువు గల భక్తుడు కావలైనా దీర్ఘాయువు గల దుర్మార్గుడు కావలైనా కోరుకోమన్నాను. అల్పాయుష్కుడైన భక్తుడే కావాలని కోరుకున్నాడు మృకండు. ఆ మిషతో పూర్ణాయుష్కుడైన మార్కండేయుని అల్పాయువుగా ప్రసాదించానే గాని మార్కండేయుని అల్పాయుష్యం సవరించి పూర్ణాయువునిగా నేను చేయలేదు. యమధర్మరాజును కర్తవ్యయుక్తునిగా చెయ్యటానికే ఈ సంఘటన ఏర్పరచాను. ఎలా? మృకండముని కోరిన ప్రకారం అల్పాయుష్కుడైన భక్తుడుగా ఉండే పుత్రుని ప్రసాదించడం జరిగింది కదా. పిల్లవాడు పుట్టగానే యమధర్మరాజు వచ్చి ఆయువు తీరింది, తీసుకుపోతానన్నాడు. మృకండ మహర్షి యముని ప్రార్థించాడు, స్వామి, ఇంకా మాకు ముచ్చటే తీరలేదు, అప్పుడే తీసుకుపోతానంటారే, ఇది ధర్మమా అని. యమధర్మరాజు సరే అని వెడలిపోయాడు. మార్కండేయునికి 5 సంవత్సరముల వయస్సు వచ్చింది. యమధర్మరాజు మరలా వచ్చాడు ప్రాణాలు హరించడానికి. మృకండు మహాముని మరలా స్తోత్రం చేశాడు, ప్రార్థించాడు, స్వామి, ఉపనయనమన్నా చేయనీయండి స్వామి అని. అప్పుడు యమధర్మరాజు మరలా వెనుదిరిగిపోయాడు. ఇలా యమధర్మరాజు కర్తవ్య నిర్వహణకు రావడం, మృకండ మహర్షి స్తోత్రం చేయడం, యముడు వెనుదిరిగిపోవడం జరుగుతూనే వచ్చింది. అల్పాయువైనప్పుడు యమధర్మరాజు తన కర్తవ్యం పాలించి మార్కండేయుని ప్రాణాలు హరించి తీసుకుని వెళ్ళవలసి ఉండగా 1కి 2-3 సార్లు రావడం, స్తోత్రం చేయగానే సంతోషించి తనకు ఆ అధికారం లేకపోయినప్పటికీ మార్కండేయుని ఆయువు వృద్ధి చేయుచూ వెళ్ళడం జరిగింది. ఇది తన అధికార దుర్వినియోగమే కదా. చివరకు మార్కండేయునికి 16 సంవత్సరముల వయస్సు వచ్చింది. మార్కండేయుడు పరమేశ్వరుడైన నన్ను ఆశ్రయించి ధ్యాన సమాధిలో నిమగ్నుడైనాడు. అప్పుడు వచ్చాడు యమధర్మరాజు. కాలపాసంతో నన్ను ఆశ్రయించియున్న మార్కండేయుని ప్రాణాలను హరించడానికి సాహసించాడు. యమధర్మరాజుకు కనువిప్పు కలిగించుటకే శిక్షించాను. యమధర్మరాజు తన తప్పు తాను తెలుసుకునేటట్లు చేశాను. మార్కండేయుడు పూర్ణాయుష్కుడే కదా, పూర్ణాయువు పొందాడు. ఇది రహస్యం అని స్వామి చిరునవ్వు చిందించి అదృశ్యులైనారు. ఆహా స్వామి, ధన్యులం. శ్రీ దత్తభక్తుల ద్వారా మాకు ఈ దేవరహస్యాన్ని వినిపించి మమ్మ అనుగ్రహించావా తండ్రి అని ప్రణమిల్లితిమి.